ఇక పూర్తిగా నిన్న జరిగినటువంటి సంఘటన అంటే వరుసగా సంవత్సరంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డికి అసలు ఏం చేయాలో కూడా తెలియట్లేదు. అంటే ఇంట్లో ఉండలేక బయటకు ప్రజల్లో రాలేక సో పార్టీ పరువు కావచ్చు, పార్టీ కావచ్చు, దాంట్లో ఉన్నటువంటి నేతలందరూ కూడా ఒక్కొక్కరిగా బయటకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు. ఈ నేపథ్యంలో పూర్తిగా ఒక రాష్ట్రంలో ఒక హింసను ప్రేరేపించాలి, హింసను తీసుకురావాలి, రాష్ట్రంలో ఏదో ఒక అలజడి సృష్టించాలి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ నెల రోజులకే జగన్మోహన్ రెడ్డి ప్లాన్ వేశారు. అప్పుడే రాష్ట్రంలో ఏదో జరిగిపోతోందంటూ ఢిల్లీ వెళ్ళి అక్కడ ధర్నా చేసే ప్రయత్నం, సో రాష్ట్రపతి పాలన పెట్టాలి, సో రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు, మానభంగాలు ఏవో చాలా జరిగిపోతున్నాయన్నారు, హడావిడి చేశారు. అక్కడ నేషనల్ మీడియా కొద్దిమంది అడిగారు, సరే మీరు ఇవన్నీ చెప్తా ఉన్నారు కదా, మరి ఇన్ని హత్యలు జరిగితే ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయా, ఎక్కడ నమోదయ్యాయో చూపించండి అన్నారు. ఆ తర్వాత అట్లాంటిది ఏమీ లేదు కాబట్టి ఢిల్లీ నుంచి మళ్ళీ యలహంక ప్యాలెస్కు వెళ్ళిపోయారు ఆయన. ఆ తర్వాత మళ్ళీ ఆలోచన, మళ్ళీ ఒక 15-20 రోజుల తర్వాత ఇంకా ఏదో హడావిడి చేయాలి రాష్ట్రంలో. సో అట్లా ఒక్కొక్క నెల ఒక్కొక్క రకంగా ఏదో ఒక ప్లాన్ చేస్తూ రాష్ట్రంలో ఒక విధ్వంసాన్ని సృష్టించాలి, కూటమి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి, సో పెట్టుబడులు రాకుండా చేయాలి, సో రాష్ట్రంలో అశాంతిని క్రియేట్ చేయాలి. సో మనం చూసాం వైసీపీ పార్టీకి సంబంధించిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ చెప్పారు, అంతర్యుద్ధం రాబోతోంది. ఇదంతా అంతర్యుద్ధానికి కారణం, అంటే ఇవన్నీ కూడా చేసే ప్రయత్నం ఇదంతా కూడా ఇప్పుడు చేస్తున్నది. మనం చూసాం మొన్నటికి మొన్న జగన్మోహన్ రెడ్డి ఆయన చేసినటువంటి తీరు ఏదైతే వైసీపీ హయాంలో పోలీసుల చేతిలో నడి రోడ్డుపై హింసకు గురైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో డాక్టర్ సుధాకర్, ఆయనను పరామర్శించారంటే నిజంగా చెప్పాలంటే సరే ఆయన ఇబ్బంది పడ్డారు, పరామర్శించడానికి వెళ్ళానంటే ఓ లెక్క. అదేవిధంగా ఎట్లా అంటే రౌడీ షీటర్లపై కఠినంగా వ్యవహరించినటువంటి పోలీసులు వాళ్ళను పరామర్శించడానికి వెళ్ళారు, ఆ రౌడీ షీటర్లను ఆయనను వదిలేసి. అంటే ఈయన తీరు, ఆలోచన విధానం ఏ విధంగా ఉందో చూస్తూ ఉన్నాం. డాక్టర్ సుధాకర్ను పరామర్శించండి, ఇప్పటికిప్పుడు కూడా వెళ్ళండి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి, అందరూ స్వాగతిస్తారు. అరే నిజంగానే కదా, తప్పు ఒప్పుకున్నాడు, తప్పు తెలుసుకున్నాడు, ఆయన ప్రభుత్వంలో జరిగినటువంటి దానికి పశ్చాత్తాపడుతూ వచ్చి కలవడానికి వచ్చారు అని చెప్పేసి అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. సరే ఈయన లోపల కూడా మానవత్వం, మంచితనం ఉంది అని జగన్మోహన్ రెడ్డిని కూడా అప్రిషియేట్ చేస్తారు. కానీ అలా కాదు, రౌడీ షీటర్లను పరామర్శించడానికి వెళ్తారు. అదేవిధంగా పార్టీ కోసం కష్టపడిన వ్యక్తికి విగ్రహాలు పెట్టారంటే అర్థం చేసుకోవచ్చు, కానీ వారి కుటుంబాన్ని పరామర్శించవచ్చు, కానీ వైసీపీ గెలుస్తుందని జనం సొమ్ముతో పూర్తిగా బెట్టింగ్లు పెట్టినటువంటి వాళ్లను పరామర్శించడం ఏంటి, వాళ్లకు విగ్రహాలు పెట్టడం ఏంటి? సో ఆయన చనిపోవడానికి పరోక్షంగా కారణం వీళ్ళే. ఎందుకంటే సిద్ధం సభలు పెట్టి హడావిడి చేసి వైనాట్ 175 మనమే రాబోతున్నాం, ఇంకా మనమే, రాష్ట్రమంతా మనదే, మరో 30 ఏళ్ళు మనమే అధికారంలో ఉంటాం, ఇక 9వ తారీఖు ఏ ముహూర్తం బాగుందో చూసుకోండి అంటే పండితులు, తర్వాత హడావిడి, ఆ తర్వాత వైజాగ్లో హోటల్ రూమ్లు అన్నీ బుక్ అయిపోయాయి, ఇట్లా హడావిడి చేశారు. ఈ నేపథ్యంలో నిజమేనేమో మరి జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు కదా అని ఆయన కింద ఉన్నటువంటి బ్యాచ్ ఉంటుంది కదా, వాళ్ళు నమ్మేసి బెట్టింగ్లు పెట్టారు. సో వాళ్ళు ఆ విధంగా జరిగింది, ఆయన సూసైడ్ చేసుకోవడం జరిగింది. సో ఆయనను పరామర్శించడానికి వెళ్తున్నారు. ఏంటిది, వెళ్ళారు నిన్న. అదేవిధంగా ప్రజాస్వామ్యబద్ధంగా చేసే నిరసనలు, ఆందోళనకు పోలీసులు అనుమతించకపోయినా, అపరిమితమైన ఆంక్షలు విధించినా కోర్టులను ఆశ్రయించవచ్చు, కానీ మాకు అనుమతులే అక్కర్లేదు, ఇక్కడ పూర్తిగా రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది, మీరేంది మాకిచ్చే అనుమతి అంటూ కూడా. అంటే ఏంటి అసలు వాళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది వైసీపీది, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిది? ఆయన దగ్గర ఉన్నటువంటి క్యాడర్ కావచ్చు, ఆయన దగ్గర ఉన్నటువంటి కొద్దిమంది సైకో బ్యాచ్ కావచ్చు మాట్లాడే మాటలు ఇవి. మాకేంది మీరు అనుమతి ఇచ్చేది, మమ్మల్ని ఏంది ఆపేది, మమ్మల్ని ఎవరు ఆపుతారు అంటూ. అంటే ఒక రాష్ట్రంలో ఉండి ఈ విధంగా మాట్లాడడం ఏంటి, అసలు ఏం జరుగుతోంది అనే చర్చ ఇంకోవైపు. అట్లాగే జగన్ను నిజంగా చెప్పాలంటే నిన్న జరిగిన సంఘటన తర్వాత 2 చనిపోయారు అక్కడ. సో ఆ 2 చనిపోయారు, వద్దు 100 మందితో పెట్టుకోండి మీరు ఈ ప్రోగ్రాం, ఆ తర్వాత 4 కాన్వాయిలు, 4 వెహికల్స్ చాలు అని చెప్తా వినకుండా 1000 మందిని అక్కడికి తీసుకెళ్ళిపోయారు. ఇరుకు సందులు, చిన్న గ్రామం వద్దని చెప్పినా వినకుండా 2 ప్రాణాలు పోవడానికి కారణమయ్యారు జగన్మోహన్ రెడ్డి. మరి కేసులు ఎవరిపైన పెట్టాలి? ఇప్పుడు జగన్ను పైన కేసులు పెట్టాలి, ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి అనే డిమాండ్లు కూడా చాలా వస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే జగన్ను ఖచ్చితంగా ప్యాలెస్కే పరిమితం చెయ్యాలి. ఒకవేళ అలా కాకపోతే ప్రభుత్వం ఖచ్చితంగా సిబిఐకి లెటర్ రాయాలి. ఈయన జగన్మోహన్ రెడ్డి బెయిల్ పైన బయట ఉన్నారు, సరే ఉన్నారు, బెయిల్ పైన బయట ఆయన పని ఆయన చేసుకుంటున్నారు, అటెండ్ అవుతున్నారు బెయిల్ కోర్టుకు, ఆ తర్వాత కేసులు నడుస్తున్నాయంటే అది వేరు. అలా కాకుండా బయట ఉండి సంఘ విద్రోహ శక్తులను, గంజాయి బ్యాచ్ను, రౌడీలను ఈ విధంగా ఎంకరేజ్ చేస్తున్నారు ఈయన.
ఈ విధంగా హత్యలు జరగడానికి, ఈ విధంగా ఏదైతే యాక్సిడెంట్లు కావచ్చు, మరణాలు సంభవించడానికి పరోక్షంగా కారణమవుతున్నారు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి లెటర్ రాయాలి. ఈయన బెయిల్ క్యాన్సిల్ చేయండి, ఈయనను జైల్లో ఉంచండి. ఎందుకనంటే బయట ఉంటే ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, బయట రాష్ట్రాన్ని ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ఆలోచనలో ఉన్నారు, ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. రేపు ప్రధానమంత్రి రాబోతున్నారు. ఈ నేపథ్యంలో కూడా నిన్న చేసినటువంటి ప్రోగ్రాం అదే, ప్రధానమంత్రి రాబోతున్నారు, రాష్ట్రంలో అలజడి సృష్టించాలి, రాష్ట్రంలో ఏదో అవుతుందని ప్రపంచానికి తెలిసే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ప్రధానమంత్రి వస్తున్నారు, అంతర్జాతీయ యోగా దినం అంటే ప్రపంచం మొత్తం చూస్తూ ఉంటుంది అసలు ఏం జరుగుతోంది ఇక్కడ, ప్రధానమంత్రి ఏం చేస్తున్నారు అనేది. సో ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అశాంతిని క్రియేట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్లాన్లు ఇవన్నీ. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి బయట ఉంటే మాత్రం చాలా రాష్ట్రానికి నష్టం, నిజంగా చెప్పాలంటే దేశానికే నష్టం. పెట్టుబడులు రావు. వీళ్ళు అనుకున్నటువంటి 2047 లక్ష్యాన్ని దేశం ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నటువంటి అన్ని రాష్ట్రాల సహకారంతో దీన్ని చిన్నాభిన్నం విచ్ఛిన్నం చేసే ప్లాన్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే ప్రతి రాష్ట్రం బాగుంటేనే దేశం ఆ విధంగా ముందుకెళ్తుంది. ఆ లక్ష్యాన్ని చేరుకోకుండా ఆంధ్రప్రదేశ్ను వెనకడుగు వేయాలి, ఆంధ్రప్రదేశ్ను వెనక్కి లాగాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి పనిచేస్తూ ఉన్నారు. పెట్టుబడులు రాకుండా చూసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ విధంగా రాష్ట్రంలో ఒక అశాంతిని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఆయన బెయిల్ క్యాన్సిల్ చేయాలి, ఆయనను ఖచ్చితంగా జైల్లో వెయ్యాలి అనే డిమాండ్లు కూడా వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ప్రభుత్వం ఎవరో సామాన్యులు రాస్తే అంత ఉంటుందో లేదో తెలియదు మనకు. ఖచ్చితంగా ప్రభుత్వం సిబిఐకి లెటర్ రాయాలి, జగన్మోహన్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ కావాలి. సో జగన్మోహన్ రెడ్డి కారాగారంలో ఉంటేనే రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది, లేదనంటే ఈ విధంగా ఇష్టానుసారంగా వ్యవహరించడం, మమ్మల్ని ఎవరు ఆపేది అనే విధంగా ప్రయత్నించడం. నేను చూద్దాం నిన్న ఏ విధంగానైతే వాళ్ళ ప్లకార్డులు ఏదైతే గంజాయి బ్యాచ్ జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నటువంటి కాన్వాయ్ వెంట వెళ్ళినటువంటి వాళ్ళు పట్టుకున్న ప్లకార్డులు ఏ విధంగా ఉన్నాయంటే 2029లో వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రపా రపా నరుకుతాం ఒక్కొక్కని. ఎవరిని నరికేది? ఇక్కడ సిద్ధంగా ఉన్నారా నరికించుకోవడానికి? చూస్తూ ఊరుకున్నారికి ఏం మాట్లాడుతున్నారు అసలు? వీళ్ళనా జగన్మోహన్ రెడ్డి ఎంకరేజ్ చేసేది, వీళ్ళనా వెనకేసుకొచ్చేది అనే చర్చ వీళ్ళ కోసమా ఆయన మాట్లాడుతున్నారు. అది ఇంకొకటి కూడా అంటే పూర్తిగా అక్కడ నిన్న రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుందంట, ఎక్కడ ఈ ఐపీసీలు ఇవన్నీ కూడా సెక్షన్లు పనిచేయమంట. ఇది ఆ బ్యాచ్ నిన్న ప్లకార్డులు పట్టుకున్నటువంటి పరిస్థితి. అట్లాగే రప్పా రప్పా నరుకుతాం, ఇంకా చాలా ఇష్టానుసారంగా ప్లకార్డులు, వాళ్ళని జగన్మోహన్ రెడ్డి ఎంకరేజ్ చేస్తున్నారు. ఎవడైనా రాని తొక్కి పడేస్తారంట. ఏం మాట్లాడుతున్నారు? ఎట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు? నిజంగా సిద్ధం సభల్లోనే చూసాం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, లోకేష్ గారి ఫోటోలు ఆ బాక్సింగ్ కిట్ల రూపంలో పెట్టి వాటిని కొట్టించినప్పుడే ఈ సైకోల గురించి ప్రజలకు అర్థమైంది. అందుకే 11 ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు. అయినా కానీ ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఆ బ్యాచ్కు ఇంకా కూడా తెలిసి రావట్లేదు, ఇంకా కూడా ఏదో హడావిడి చేసే ప్రయత్నం. ఇప్పుడు ఇందాకే ప్రెస్ మీట్ పెట్టారు, దాంట్లో ఏదో చాలా చెప్తా ఉన్నారు. మొన్నేదో ఒక 4000 మంది రైతులు వచ్చారంట. ఎవరు రైతులు? వీళ్ళ రపా రపా నరుకుతామని చెప్పేవాళ్ళు రైతులా? జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చేవాళ్ళు. మొన్న పొగాకు రైతులు అక్కడ మహిళలపైన సామరస్యంగా ధర్నా చేస్తున్నారు, వాళ్ళపైన అదేవిధంగా పోలీసులపైన దాడి చేసిన వాళ్ళ రైతులు. ఇదే చర్చ జరుగుతూ ఉంది. వాళ్ళట రైతులు వచ్చారంట అక్కడికి, 40 మందిని కూటమి ప్రభుత్వం పంపించిందంట అక్కడ హడావిడి చేయమని చెప్పి. సో వాళ్ళేదో ఆ మహిళలు ఆ అమరావతి పైన ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేసిన దానికి సంబంధించి ఈయన వచ్చారు కదా, చెప్పుకుందామో లేదంటే ఆయనకు నిరసన తెలుపుదామనే ఉద్దేశంతో ప్రజాస్వామ్య బద్ధంగా అక్కడికి వస్తే వాళ్ళపైన దాడులు చేసి ఇప్పుడు ఈయన ఈ అన్ని ప్రెస్ మీట్ పెట్టేదో మాట్లాడుతున్నారు. ఇందాక అదేవిధంగా అంటున్నారు నక్సలిజం అట. ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందో దాంట్లో నుంచే పుడుతుందంట. నక్సలిజం పుట్టేది జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి అరాచకాల వల్ల, ఆయన చేసినటువంటి ఇబ్బందుల వల్ల. యువతకు ఉద్యోగ కల్పన లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి, అక్కడ పుడుతూ ఉంటుంది. సో ఆ ప్రభుత్వం పూర్తిగా అందరినీ అణచివేసే ధోరణితో వ్యవహరించింది గతంలో 5 సంవత్సరాలు, అక్కడ పుడుతూ ఉంటుంది నక్సలిజం అనేది. అదేవిధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా ఇతర రాష్ట్రాలకు వలస కూలీలుగా ఉపాధి కోసం వెళ్ళిపోయిన యువత, సో అక్కడ పుడుతూ ఉంటుంది నక్సలిజం అనేది. పూర్తిగా ఎవరి బడుగు బలహీన వర్గాల గొంతులను నొక్కే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశారు గత 5 సంవత్సరాలు, అక్కడ పుడుతుంది నక్సలిజం అనేది. సో ఇప్పుడేదో జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. సో పూర్తిగా కల్తీ మద్యాన్ని సరఫరా చేయించి గనులు, అటవీ భూములు, ప్రజల భూములు, ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులు దోచుకున్నారు గత 5 సంవత్సరాలు కూడా, అక్కడ పుడుతుంది నక్సలిజం అనేది. ఇప్పుడు కాదు పుట్టేది. ఇవాళ ఏదో జగన్మోహన్ రెడ్డి నక్సలిజం గురించి ఏదో మాట్లాడుతూ ఉన్నారు.
రైట్, ఇంకా ఖచ్చితంగా ప్రభుత్వం లెటర్ రాయాలి సిబిఐకి, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి ఏదైతే సిబిఐకి రాయాలి, ఆ తర్వాత ఆయనకు ఉన్నటువంటి బెయిల్ క్యాన్సల్ కావాలి అని చెప్పి చాలా డిమాండ్లు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే బయట ఉంటే ఈ విధంగానే చేస్తూ ఉంటారు, ఈ విధంగానే ఆయన ర్యాలీలు కావచ్చు, ఎక్కడా కూడా ప్రభుత్వం విధించినటువంటి ఆంక్షలు పాటించట్లేదు, పోలీసులను పట్టించుకోవట్లేదు, మా రాజ్యాంగమే నడుస్తుందని చెప్తా ఉన్నారు. మరి అట్లాంటి వ్యక్తి బయట తిరగడం మాత్రం చాలా ప్రమాదకరం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కారాగారానికి వెళ్లాల్సిందే, ఆయనకు ఉన్నటువంటి ఏదైతే బెయిల్ రద్దు చేయాల్సిందే అనే